కాళికామాత, జై కాళికామాత. మహావీరు విగ్రహం గురునానక్జీ బాగుంది, చాలా బాగుంది. శంకరాచార్య, మాధవాచార్య, వల్లభాచార్య, ఇంకా అన్ని చార్యలు ఉంటాయి. నింబగాచార్య, రామానుజాచార్య, రామచంద్రాచార్య, స్వామి రంగదేశ్, నాకు కొన్ని అయితే పేర్లు తెలుసు. తులసీదేవి. సో ఇదిగోండి మనకి గోపేశ్వర మహాదేవ్ మందిర్ దగ్గర ఒక టెంపుల్ కాంప్లెక్స్ లాగా మనకు చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. వీడియో ఒక్క దేవాలయం అయితే మీకు కవర్ చేస్తాను. విహార మందిర్, గోద విహార మందిర్. సో ఇక్కడ ఉన్న మందిరాలన్నీ కవర్ చేస్తే మీరు గోపేశ్వర దేవాలయంకి వస్తే చక్కగా ఈ దేవాలయాన్ని మీరు చక్కగా కవర్ చేసుకోవచ్చు. ఎండ విపరీతంగా ఉంది. సూర్య భగవానుడు బ్యూటిఫుల్. సో గోపేశ్వర మహాదేవ్ దగ్గర ఇవన్నీ టెంపుల్ కాంప్లెక్స్ లాగా ఇవన్నీ ఉన్నాయి. ఇండివిజువల్గా ఒక్కటి తీసేసి మీకు చూపిస్తాను. సో ఇది మనకి సర్వేశ్వర పక్షి సింహ ఆకారంలో ఉంటుంది. గోపీ మహాదేవ్ మందిర్ ఆల్రెడీ దర్శనం అయితే చేసుకున్నాను. చూడండి మనకి ఫ్రీడమ్ ఫైటర్స్, జైన్కి సంబంధించిన అద్భుతమైన జైన్, బుద్ధిజం అన్నీ కలిపి చక్కగా అక్కడ అయితే మనకు చిత్రీకరించారు. శివ మందిర్ అన్నారు. శివయ్య, హర హర మహాదేవ. సో గోపేశ్వర మహాదేవ్ ఒక్క దేవాలయం మాత్రం నాకు కనిపించింది. ఓన్లీ కంప్లీట్గా శివకి అంకితం చేస్తూ. చూడండి మన ప్లానెట్స్. వేదాత్రి దేవి, చంద్ర గ్రహ, మంగళ, మార్స్, మెర్కురీ, సాటర్న్, టైల్నోడ్, యాగ్నోస్, జూపిటర్, వెనస్ ప్లానెట్స్. విష్ణు భగవానుడు గరుడ ప్రవేశ ఎంట్రీ అంటది. బాగుంది, చాలా అంటే చాలా చాలా బాగుంది. గరుడమూర్తి, విష్ణు భగవానుడు. మందిర ప్రవేశం కలది. దామ్ గోదా విహార్ మందిర్. అది ఎంట్రీ, అది ఎగ్జిట్. సో లోపల దేవాలయంకి వెళ్ళి ఏమున్నాయని చూద్దాం. ఇదంతా కూడా మనకి కృష్ణ భగవానుడు. ఇదంతా కూడా మన ఒకే దగ్గర ఉంది. గోపేశ్వర మహాదేవ్ దగ్గర స్టార్ట్ చేస్తే ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు. ఓ ఏంటి ఇంక్రెడిబుల్లా ఉంది దేవాలయం, అద్భుతం. విఘ్నేశ్వరుడు, బ్రహ్మ, భైరవుడు, శివయ్య, దత్తాత్రేయ, మాత సంతామణి, శివపార్వతి, భాగవతి. ఏ అద్భుతమైన దేవాలయం, ఇన్క్రెడిబుల్. బ్రహ్మలోక్, కృపాలి మునిజీ, కపిల్ మునిజీ, ఋషిలోమజీ, దేవగురు, వేదమాత గాయత్రి, శ్రీకర్త శ్రీ బ్రహ్మాజీ, శ్రీ మాతా సరస్వతీదేవి, వశిష్ఠ మహర్షి, వాల్మీకి మహర్షి, శ్రీ అగస్త్య మునిజీ, దుర్వాస ఋషిజీ. వీళ్ళందరూ ఇప్పటివరకు ఎవరు రాలేదు. నేను స్టార్ట్ చేసిన తర్వాత అందరూ వచ్చారు. పావన్
ఇతను పాలక్ బాగుంది. దేవాలయం చాలా చాలా బాగుంది. భరద్వాజ్, గౌతమ్జీ, గర్గచారీజీ బాగుంది. చాలా బాగుంది. రిషి, మార్కండేయుడు, సౌరవ్జీ, సూర్జీ. రాముల వారు, సీతాదేవి, నారద మహర్షి, హనుమాను, భాగ్యలక్ష్మి, భైరవలక్ష్మి, కోమలవల్లి, మత్స్య అవతారాలు, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం. ఏంటి దేవాలయం చాలా పెద్ద దేవాలయం అండి. మాతా జీతాజీ, కోమలవల్లి తల్లి, దేవాలయంలో మనకి భక్తి గీతాలు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు నేను ఇంత అద్భుతమైన దేవాలయం ఉంటుంది. నేను గూగుల్లో కూడా లేదు ఈ దేవాలయం. నేను అలా నడుచుకుంటూ వస్తే నాకు కనిపించింది. కానీ వన్ ఆఫ్ ది బెస్ట్. చాలా చాలా బాగుంది. దేవాలయాన్ని ఫోటోగ్రఫీ నాటాలోడు నేనైతే అడిగాను. వాళ్ళని అడిగితే ఓకే కానీ అన్నారు. కానీ మరి అందరు స్టార్ట్ చేస్తారా అన్నారు. నేను ఆపిస్తాను. మరి ఇంకెందుకు వచ్చి కొంతవరకు అయితే తీనిచ్చారు, పర్వాలేదు. జై విష్ణు భగవాన్, లక్ష్మీదేవి, నమో నారాయణ. ఆవిడ డ్యాన్స్ చేస్తుంది కదా, ఆ బ్లరింగ్ అందుకనే వచ్చేస్తుంది. చూడు ఎంత అద్భుతంగా ఉంది దేవాలయం. ఈ గూగుల్ రికమెండ్ కూడా చేయలేదు ఈ దేవాలయం. నేను గోపేశ్వర మహాదేవి దగ్గరికి వెళ్తే విష్ణు భగవానుడు ఎప్పుడైనా నాకు ఈ మధ్యన ఓన్లీ శివయ్య నాకు దారి చూపిస్తున్నాడు. బాగుంది దేవస్థానం. చాలా చాలా చక్కగా ఉంది. అద్భుతం. భగవాన్ ఇంక్రెడిబుల్ దేవాలయం అండి. అందుకే నేను ఈ హిడెన్ జెమ్స్ అన్నీ కూడా బృందావనంలో ఉండే ఈ హిడెన్ జెమ్స్ మీకు కూడా తెలియజేయాలని. భీమపీఠాజీ, దాన్ వీరకర్ణ, అద్భుతం. కర్ణుడు, ద్రౌపది విత్ పంచపాండవులు, వైకుంఠ భగవానుడు, శ్రీమతి మాతా కౌశల్య, బాల శ్రీరామ్, శ్రీ కుంతీజీ, యశోద, బాగుంది. గోదాల ఉప్పు, శ్రీ రఘుజీ, రామ్ దర్బారు, మహారాజా రాష్ట్ర, శ్రీ జానక్జీ, లవకుశులు, సావిత్రి తల్లి.
ఇన్క్రెడిబుల్. డెఫినెట్లీ 100% రికమెండెడ్. ఇది స్పెషల్గా ఒక లాగే చేసి పెట్టాలి. ఇదంతా చాలా బాగుంది. ఇదంతా ఎంత బాగుంది దేవాలయం. ఇదంతా గూగుల్ నాకు ఎందుకు రికమెండ్ చేయలేదు ఏంటనే, పోనీ ఏదైతే ఏముందిలేండి. నేనైతే చక్కగా వచ్చి దర్శనం అయితే చేసుకున్నాను. స్వామి మహావీరు చూడండి ఎంత బాగుంది. మహావీరు విగ్రహం, గురునానక్జీ బాగుంది, చాలా బాగుంది. శంకరాచార్య, మాధవాచార్య, వల్లభాచార్య, ఇంకా అన్ని చార్యలు ఉంటాయి. నింబగాచార్య, రామానుజాచార్య, రామచంద్రాచార్య, స్వామి రంగదేశ్, నాకు కొన్ని అయితే పేర్లు తెలుసు. తులసీదేవి, సామ్రాట్ దాస్ బాగున్నాయి, చాలా బాగుంది. మీరాబాయి, జ్ఞానేశ్వరి, స్వామి హరిదాసు బ్యూటిఫుల్ అండి, చాలా చాలా బాగుంది. హితవర్ణిషి ఇది కాళికామాత, జై కాళికామాత బ్యూటిఫుల్. వా, ఇక్కడ వృందావనంలో నాకు తెలిసి 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వారం రోజులు ఉన్నా కూడా తరిగేటట్లయితే అక్షయ పాత్రలాగా తరుగుతుంది. కానీ మనకి బ్రేక్ అనేది 4:30 వరకు, 12 నుండి 4:30 వరకు బ్రేక్ అనేది ఇస్తున్నారు కదా. ఆ బ్రేక్ కానీ ఇవ్వకపోయి ఉంటే మొత్తం ఈ దేవాలయాన్ని కూడా కవర్ చేసి పడేసేవండి. బాగుంది, చాలా అద్భుతమైన దేవాలయం. సూర్య భగవానుడు సూర్యభగవానుడికి ఒకసారి నమస్కరించి ఇక సెలవు. బ్యూటిఫుల్. చూడండి అక్కడ రాసులు కూడా చక్కగా ఆ గోడ మీద చిత్రీకరించడం అయితే జరిగింది. బ్యూటిఫుల్.